అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్యాయంగా ఓ జంటను పొట్టన పెట్టుకున్నారు. అందుకే పాపం వెంటాడింది. ఒకరిని బలి తీసుకుంటే మరొకరి జీవితాన్ని నాశనం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దృశ్యం సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటనలో అసలు కిరాతకుణ్ణు పోలీసులు పట్టేశారు. దంపతుల ఆత్మహత్య, నిందితురాలు అదృశ్యం, ప్రియుడి పొలంలో శవం. కొంతమంది డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. అమాయకులను ఆడుకుంటున్నారు. నమ్మిన వాళ్లను నలిపేస్తున్నారు. చివరికి వాళ్ల జీవితం కూడా నాశనమయ్యే వరకు డబ్బు కోసం పరిగెడుతూనే ఉన్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. ఉద్యోగం పేరిట మోసం చేసి సంపాదించిన డబ్బు కోసం కలిసి క్రైమ్ చేసిన ప్రియురాలనే చంపేశాడు కిరాతకుడు. జిల్లాలో ఓ మహిళ మిస్సింగ్ కేసు కాస్త విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన స్వాతి అనే మహిళ ముక్కలై గోనె సంచిలో తేలి కనిపించింది. దృశ్యం సినిమాను తలపించిన ఈ కేసులో ప్రియుడే ఆమెను దారుణంగా హతమార్చగా డబ్బే అందుకు ప్రధాన కారణమని తేలింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వాతికి మణుగూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కొన్నాళ్ల క్రితం భర్త మరణించడంతో కొత్తగూడెంలోనే షాపింగ్ మాల్లో స్వాతి పనిచేస్తోంది. అక్కడ జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన వీరభద్రంతో పరిచయమైంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి సింగరేణి ఉద్యోగాల పేరిట అమాయకులను మోసం చేస్తూ డబ్బులు లాగుతున్నారు. అలా జూలూరుపాడు మండలానికి చెందిన ఓ నవ జంటకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి 16 లక్షల దాకా వసూలు చేశారు. అయితే ఎంతకీ వాళ్ళ నుంచి బదులు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ జంట. ఆ తర్వాత అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. దంపతుల ఆత్మహత్య కేసులో కూడా ప్రధాన నిందితురాలు స్వాతి. కేసుకు సంబంధించి చుంచుపల్లి పోలీసుల ఎదుట స్వాతి హాజరైంది. విచారణ అనంతరం వెళ్లిపోయిన స్వాతి మళ్లీ తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా విచారణకు స్వాతి హాజరు కాకపోవడంతో పోలీసులు ఆరా తీశారు. స్వాతికి వీరభద్రంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. వీరభద్రంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ నెల 9వ తేదీన స్వాతిని హత్య చేసినట్లు వీరభద్రం పోలీసులకు చెప్పేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి తన పొలంలోనే పాతిపెట్టానని నేరాన్ని అంగీకరించాడు. దీంతో హుటాహుటిన వీరభద్రంను ఘటనా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. గతంలో ఉద్యోగం పేరిట ఓ జంట నుంచి వసూలు చేసిన 16 లక్షలను సొంతం చేసుకునేందుకే స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం అంగీకరించాడు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. చేసిన పాపం ఎప్పటికైనా వెంటాడుతుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే తగులుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అన్యాయంగా నవ జంటను బలి తీసుకున్న వాళ్ళిద్దరికీ తగిన శాపం తగిలిందంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.